కరేబియన్ దీవుల్లో మీరు చూడబోతున్నారు బంగ్లాదేశ్ మరియు వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ని. అదే నీకేసి వచ్చింది ఎండకి పరిగెట్టలేదు ఈ అమ్మ పాపం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డొమినికన్ రిపబ్లిక్, రాజధాని యొక్క శాంతో డొమింగో నుంచి. సో మనం ఈ దేశాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు యాంటిగ్వా బార్బడో అనే దేశం వెళ్తున్నాం. కానీ ఇక్కడ 4 లంపటాలు ఉన్నాయి. ఫస్ట్ వీసా లంపటం, ఇప్పుడు భారతీయులకి వీసా కావాలి, అమెరికా వీసా మీద వెళ్తున్నాను. రెండో లంపటం వచ్చేసి నాకు ఏదైతే అంటే వెళ్ళే దారిలో ఒక దేశం ఒక తగులుతుంది, ఆ దేశంలో 40 నిమిషాలు ఆగుతుంది, ఆ దేశానికి వీసా లంపటం ఉంది. ఆ తర్వాత 40 నిమిషాల్లో ఫ్లైట్ క్యాచ్ చేయడం అనేది కష్టం. మూడో లంపటం లగేజ్ 40 నిమిషాల్లో నాకు వస్తుందో లేదు. ఇన్ని లంపటాలతో వెళ్తానో లేదో నాకు నమ్మకం లేదు. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, లోపలికి వెళ్దాం, ట్రై చేద్దాం. సక్సెస్ఫుల్ అయితే లోపలికి వెళ్దాం, లేదంటే మళ్ళీ వెనక్కి వద్దాం, వేరే దేశం వెళ్దాం. కానీ ఖర్చు 40,000 ఫ్లైట్ టికెట్, అక్కడ హోటల్లో ఒక 40,000 70,000 అయ్యింది జస్ట్ వెళ్ళడానికే. ఖర్చు దగ్గర 1,00,000-1,50,000 అయిపోద్ది ఒక 5 రోజులకి. లెట్స్ గో. ఎయిర్పోర్ట్ పెద్దదండి, చాలా బాగుంది. చిన్న గమ్మత్తైన విషయం జరిగిందండి. పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు అమ్మాయిని మాటల్లో పెట్టేసి అచ్చికి బుచ్చికిలాడి మచ్చికి చేసేసుకున్నాను, పులిహోర కలిపేశాను. మీరు చాలా అందంగా, వాళ్ళ భాష వచ్చి కదా స్పానిష్, ముచ్చో బోనీతా అన్నాను, 120 దేశాలు తిరిగాను. ఎలాంటి అమ్మాయే కావాలి నాకు తిరగడానికి, నాతో వచ్చేయచ్చు కదా జాబ్ మానేసి. ఎందుకు చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిటర్న్ టికెట్ చేయలేదు, వెళ్ళనో తెలియనప్పుడు రిటర్న్ టికెట్ ఎందుకు చేసుకోవాలి. తర్వాత హోటల్ బుకింగు చేయలేదు, ఎందుకంటే హోటల్ బుకింగ్ ఫ్రీ క్యాన్సిలేషన్ లేదు. బుక్ చేసేసాక డబ్బులు ఇవ్వడు కదా ఆడు. హోటల్ బుకింగు ఫ్రీ క్యాన్సిలేషన్ ఏమీ లేవు. కానీ అమ్మాయిని మాటల్లో పెట్టేసి అవన్నీ డూప్లికేట్ చూపించేసి అలాగా కానించేశాను. నేను ఇన్ని దేశాలు తిరిగాను, నేను ఎంత నాదా అది తోపు పెద్ద అని మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూర్చొని బుక్ చేసుకోవాలి ప్రశాంతంగా, అన్నీ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ ఒక రౌండ్ వేద్దాం. లెట్స్ గో. గ్రాటిస్ నో గ్రాటిస్ గ్రాటిస్ ఏదో రాస్తుంది మొరింగానా ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగా మసాజ్ చేస్తుంది. అందులోనే అందమైన ఆడపిల్ల మొదటి ఎందుకమ్మ, ఇదిగో మొత్తం ఒళ్ళంతా రాస్తుంది. పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి వెళ్ళాట అమ్మాయి నాకు రాద్దును కదమ్మా. నేను మొలంకాడతోనా పోండి. మొరింగా అంటే ఇంకేటో అనుకున్నాను, మొలంకాడ. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్ కరేబియన్ ఎయిర్లైన్స్ అనమాట. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, ఫ్రీగా హోటల్ అన్నీ ఇస్తున్నారు. లెట్స్ గో. హోటల్కి వచ్చాం, నా వెనకాతలు ఉన్న ఆయనకి 2 రోజులు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంట, రేపు కూడా కన్ఫర్మ్ కాదు. రూమ్లోకి వెళ్ళాక అన్నీ మాట్లాడుకున్నాం. చూసారా ఏం జరిగిందా, కీడించి మేలించాలి. నాకు తెలుసు 40 నిమిషాల ఫ్లైట్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల ఆ ఫ్లైట్ మిస్ అయిపోవాల్సి వస్తుందని చెప్పి ఆడు ఇక్కడే ఉంచేశారనమాట. హోటల్ ఇచ్చారు, ట్రాన్స్పోర్టేషన్ పెట్టారు. రేపు కూడా మీకు ఇంకో కామెడీ విషయం ఏంటంటే ఇప్పుడు నా వెనకాతలు ఉన్నాడు ఆ నల్ల ఆయన నిన్న కూడా మిస్ అయిపోయాడట ఫ్లైట్. ఇప్పుడు 2వ సారి, రేపు ముచ్చటగా 3వ సారి, నాది 2వ సారి. రేపు కూడా గ్యారంటీ లేదన్నారు. అంటే ఎయిర్లైన్స్ అలా బుక్ చేసి మరి ఏడ్ చేస్తాం, మన చేతిలో ఏం లేదు. రేపు చేద్దాం, రేపు కూడా మిస్ అయిపోతే కనుక ఇంకా క్యాన్సిల్ చేసుకుని ఇంకో దేశం వెళ్తాం. మరి ప్రతిసారి ఎలాగంటే టైం వేస్ట్, డబ్బులు పోక. ఎనీవే ఇవి రేపు తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. ఓకే. ఈయన నవ్వుతున్నాడు, 4వ సారి అండి ఇదని. ఈరోజు క్యాన్సిల్ అయితే 4వ సారి ఆయనకి. మొత్తానికి అయితే ఫ్లైట్లోకి వచ్చేసాం. సీట్ ఉండదట, నీకు నచ్చిన సీట్ని నువ్వు తీసుకోవచ్చట. ఎవడు వస్తే ఆడదే ఫస్ట్ సీటు. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ వచ్చి వాళ్ళు తీసుకున్నారు. విండో సీట్ నాకు లేదు. సో ఇప్పుడు మనం బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్కి వచ్చామండి. ఈ ఐలాండ్ని బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నారు. దీని పక్కనే యుఎస్ వర్జీనియా ఐలాండ్ అని ఉంది, అది అమెరికా వాళ్ళు లాగేసుకున్నారు. దాన్ని నేను మీకు 4 సంవత్సరాల క్రితం చూపించాను, చూడండి. యుఎస్ వర్జీనియా ఐలాండ్ అని వస్తుంది. దీనికి కూడా వద్దాం. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో 40 నిమిషాలు ఎలాగా అనుకున్నాం. ఈ ఫ్లైట్ అట 4 దేశాలు ఆగుతుందట. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది కదా, డొమినికాన్ నుంచి ఇక్కడ ఆగిందా, ఇక్కడ నుంచి ఇంకో దేశంలో ఆగుతుందట, ఆ దేశం నుంచి ఇంకో దేశం అలా ఆగుతుందట. ఇది ఒక ఎర్ర బస్సు లాగా అనమాట. ఇది ఒక 5 దేశాల్లో ఆగుతుంది, ఒక దేశం తర్వాత ఒక దేశం, ఒక దేశం తర్వాత ఒక దేశం. ఇప్పుడు నాకు అర్థమైంది ఎలాగా. ఇదంతా ఫుట్బాల్ టీం అనమాట, యాంటిగ్వా బార్బుడా ఫుట్బాల్ టీం.
ఎలాగా అనుకున్నాను అంటే చిన్న ఫ్లైట్ చిన్న దేశాలండి, చిన్న దేశాలు ఎవరు తిరుగుతారు రోజును? ఉన్న జనాభా 5,000 మంది. 5,000 మందిలో ఎంతమంది? ఒక ఇద్దరో ముగ్గురో తిరుగుతారు. అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగ 5 దేశాల్లో ఆగి వెళ్తుంది ఇది. టెన్షన్ పడిపోయాను. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైందిలేండి. Like a thunderstorm, the pouring rain, it comes rolling in, and right away, oh, it hits you like a ton of lead. Oh yeah, welcome to Antigua Barbuda. వచ్చామండి, మొత్తానికి కొత్త దేశం అయిపోయింది. సో వెల్కమ్ టు యాంటిగ్వా అండ్ బార్బడో అండి. 2 ఐలాండ్లు అనమాట. 2 ఐలాండ్ని కలిపి ఒక దేశం కింద పిలుస్తారు. సో ఇప్పుడు మనం వచ్చింది యాంటిగ్వా అనే ఐలాండ్. ఇది ఒక దేశం. సో దీని తర్వాత ముగించుకొని బార్బడో వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు సిమ్ము డబ్బులు తీసుకుందాం. సో కరేబియన్ లచ్చిందేవి డబ్బులు పెట్టి తీసుకుందాం. ఈ దేశంలో కరేబియన్ లచ్చిందేవి $2 వాడుతున్నారు. ఇదిగోండి కరేబియన్ లచ్చిందేవి, అమ్మగారి పేరు కరేబియన్ లచ్చిందేవి. ఇదిగో. సో కరేబియన్ లచ్చిందేవి పేరు వచ్చేసి $1 అమ్మ ఉంది, బ్రిటిష్ అమ్మ చూడండి. ఎందుకంటే స్వతంత్రం బ్రిటిషర్స్ నుంచి వచ్చింది కదా. ఒకటి వచ్చేసి $31 ఉంది, అంటే ఇది ఒకటి వచ్చేసి $31. మొత్తం ఇక్కడ ఉన్న కరేబియన్ చిన్న దేశాలన్నీ ఈ డబ్బులు వాడతారు. అంటే ఇక్కడ చిన్న దేశాలు $1 కూడా వాడతారు, కాకపోతే ఈ డబ్బులు కూడా వాడుతున్నారు. నా దగ్గర వీసాకి $100 దొబ్బిసారు వీళ్ళు. 2 కిలోమీటర్లు ట్యాక్సీ అట $2,000 అట. మరి దారుణం అండి అంటే అది అంతేనండి, గవర్నమెంట్ రేట్లు ఇవ్వంట. మరీ దారుణం అంతా. ఇంక తప్పదు, కరేబియన్ అంటేనే ఖరీదండి, చవకేరీ ఉండదు. దిస్ ఈజ్ యువర్ రూమ్ రైట్? వావ్, షో మీ. దిస్ ఈజ్ ద బెడ్. నైస్, సో గుడ్. Fan and everything is nice. Okay, where is the kitchen? Kitchen ఇది. Microwave, body wash, shampoo, conditioner. Thank you so much. You maintain very good. కరేబియన్ అమ్మ 5 రోజులకి 50,000 రూమ్, తక్కువేం కాదు. హోటల్స్ మరీ రేట్ ఉన్నాయి. ఇది ఇల్లులు, అది ఆ కియోన్ మేడం గారు ఇల్లులు అమ్ముతున్నారు రూములు చేసి, 3 రూములును 50,000. ఎంత వీలైతే అంత వేగా మనం ఎక్స్ప్లోర్ చేసేసుకొని పారిపోవాలి ఈ దేశం. ఫ్లైట్ టికెట్ 40,000, ఈ రూమ్కో 50,000, వీసాకి ట్యాక్సీకో 10,000. ఎక్కడికెక్కడ 1,00,000 అయిపోయింది. ఇంక ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏమీ చేయలేదు. మామూలుగా లేదు రేట్లు. ఏమవుతాను కరేబియన్, తప్పదు ఇంకా చూపించాలి. యాంటిగ్వా బార్బడో ఒక వీడియో వస్తుంది, చేసుకొని ఇంకో కొత్త దేశం వెళ్ళిపోదాం. రండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాంటిగ్వా అండ్ బార్బడో, రాజధాని సెయింట్ జోస్ నుంచి. మీ అందరూ క్రికెట్ ఆడేటప్పుడు సెయింట్ జోస్ వన్ డే క్రికెట్ వెస్టిండీస్ అని అంటుంటారు కదా, ఆ సెయింట్ జోస్లోనే ఉన్నాం. అవునట్లు చెప్పడం మర్చిపోయాను, క్రికెట్ పితామహుడు ఆయన సర్ వివియన్ రిచర్డ్స్ పుట్టింది ఇక్కడ అనమాట. 72 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నారు. 3 స్టేడియంలు ఉన్నాయి, చిన్న ఐలాండ్. ఇప్పుడు మనం యాంటిగ్వాలో ఉన్నాం, దీని పక్కనే బర్బుడా ఉంది. రేపు దానికి వెళ్దాము. చెప్తున్నాను, చాలా ఖర్చుతో కూడుకున్న వీడియో, చాలా ఖర్చు అవుతుంది ఇక్కడికి రావడానికి గట్టన. సో పూర్తిగా ఇక్కడ ఉన్న చాలా అందాలు ఉన్నాయి, చాలా రకరకాల ఫుడ్ ఉన్నాయి. సొరచేప మాంసం ఉంది, ఏది బ్రెయిన్ లాగా 400 ప్రోటీన్ గ్రౌండ్ దీని పక్కనే ఉంది, అది చూపిస్తాను. ఇంకా చాలా చూపిస్తాను. ఎవరైతే లైక్ చేయలేదు ఇప్పటి వరకు, లైక్ చేసి వీడియోని పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఓకే సార్, ఈయన ఎవరండి అంటే వీసీ బర్ట్ గారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఈ యాంటిగ్వా బార్బడోకి బ్రిటిషర్ల నుంచి పోరాడి స్వతంత్రం తెచ్చిన యోధుడు, మహాయోధుడు. సేమ్ అదే చరిత్ర. ఆఫ్రికా నుంచి చెరుకు తోటల్లోని పొగాకు సాగుకి తీసుకొచ్చారు బానిసల కిందన. సో ఆ బ్రిటిషర్స్ ఒక పని చేయరు, అందరినీ బానిసలుగా చేసి పరిచారు. ఎనీవే, సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇది యాంటిగ్వా బార్బడోలోనే నేషనల్ మార్కెట్ అండి, వారాంతపు మార్కెట్. వీళ్ళ దగ్గర హనీ కొన్నాను, ప్యూర్ హనీ, చాలా తక్కువ అనమాట, $150 కొన్నాను. పెద్ద మార్కెట్, అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. వెజిటేబుల్స్ ఏంటి, రకరకాలవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. సినీ ఆదివారాల్లో అయితే మటుకు సందడిగా ఉంటుంది. చేపలు, సొర చేపలు అన్నీ అమ్ముతారు. ఇది సెయింట్ జోన్స్ క్రూజ్ పోర్ట్ అనమాట, క్రూజ్ షిప్ పోర్టు. నా ఫస్ట్ కంపెనీ క్రిస్టల్ సెరెనిటీ మీరు చూస్తున్నారు కదా, అందులోనే పనిచేశాను. ఫస్ట్ నా షిప్ అనమాట. సో తర్వాత ఇది ప్రిన్సెస్ క్రూజు. ఈ కరేబియన్ దేశాలు ఈజీగా తిరగడం అంటే, ఇప్పుడు నా ఒక్క ఫ్లైట్ టికెట్ $500తో 6 దేశాలు తిరగచ్చు. ఈ షిప్ 6 దేశాలు తిప్పుతుంది, ఈ షిప్ 6 దేశాలు తిప్పుతుంది. ఈజీగా తిరిగేయచ్చు. 6 రోజుల్లోనే 6 దేశాలు తిప్పేస్తుంది. ఫుడ్, బెడ్ రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక్క నా ఫ్లైట్ టికెట్ 50,000తో 6 దేశాలు తిరగచ్చు. కానీ అలాగైతే ఒక్కొక్క దేశంలో 3 గంటలు 4 గంటలు మీకు చూపించడం అవ్వదు. కొంచెం లేట్ అయినా, కొంచెం సమయం పట్టినా ఈ విధంగా వచ్చి చూపించడమే కొంచెం శ్రేయస్కరం. యాజ్ అ యూట్యూబర్గా అదే చేయాలి. మళ్ళీ స్టాంపులు వేయరు,
అన్ని షిప్లోనే కదా, అది చాలా తక్కువ. 40,000లో 6 దేశాలు ఆ షిప్లోని, ఈ షిప్లోని. బాగుంది కదండి పోర్టు. అంటే ఇక్కడ కరేబియన్ అన్నింటికి ఇలా సీ పోర్ట్లో ఉంటాయండి. ఈజీ అండి, చిన్న దేశం కదా తిరగడం, అందుకే వచ్చి అలా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగుంది. ఎనీవే ఇంకో ప్లేస్కి వెళ్దారండి. సో యాంటిగ్వా బార్బడోస్ మ్యాన్, బాస్ మ్యాన్ ఈజ్ అ బాస్ మ్యాన్. యూ ఫ్రమ్? That's right. I'm from Antigua. మేము ఇప్పుడు మ్యూజియంలో ఉన్నామండి. వీళ్ళకి మినరల్స్ చాలా, మీరు చూసుకుంటున్నారు, రెడ్ జాస్పర్ స్టోను, చాలా రకాల మినరల్స్ వీళ్ళకి ఇక్కడ దొరుకుతాయి. ఐలాండ్స్లో ఎక్కడ దొరకవు. రకరకాల మినరల్స్, రాయిలును. అలా యుగాలను ఎలా చెక్ చేస్తారంటే, ఇది 1000 సంవత్సరం ఇసుక, ఇది 1500 సంవత్సరంలో ఇసుక, ఇది 2000 సంవత్సరంలో ఇసుక, ఇది 2010లో ఇసుక, 2020 ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ అంటే మనం కాబట్టి సింబాలిక్గా పెట్టారు. ఈ విధంగా యుగాలను అయితే చెక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న చర్చి 200 ఏళ్ల క్రితం చెక్కతో నిర్మించిన బ్రిటిష్ కాలం చర్చి అనమాట. సో ఫ్రీ అయితే కాదు, ₹1000 ఇచ్చాను. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. బ్రిటిష్ కాలంలోని, ఫ్రెంచ్ వాళ్ళ కాలంలోని, పోర్చుగీస్ వాళ్ళ కాలంలోని, తర్వాత స్పెయిన్ వాళ్ళ కాలంలోని క్రైస్తవ మతాన్ని అయితే విపరీతంగా అభివృద్ధి చేశారు. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా ఇవేం కట్టలేదుగా, వీళ్ళ హయాంలోనే కట్టినవి. ప్రతి దేశం, నేను ఏ దేశం వెళ్ళినా 120, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా చూసుకుని ఏ దేశం, కరేబియన్ ఎక్కడికి వెళ్ళినా ఆ కాలంలోని చర్చిలు, 200 ఏళ్ల క్రితం చర్చిలు, 300 ఏళ్ల క్రితం. అంటే వీళ్ళ మతాలు ముందొచ్చి, క్రైస్తవ మతం ముందొచ్చి వీళ్ళందరూ ముందొచ్చారా, లేదంటే వీళ్ళు వచ్చాక అలా వచ్చారు అనేది నాకు ఐడియా లేదు. అంటే కొన్ని దగ్గర వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు తీసుకొచ్చారని అంటారు మతాలని. ఎనివే ఏదైతేనే కానీ చర్చి ఇక్కడ చాలా పెద్దది, చాలా పాతది. మొత్తం శ్మశాన వాటిక, చర్చి శ్మశానం మొత్తం ఉన్నాయి. అంటే ఇక్కడ నాయకుల్ని గట్ట చంపేశారు. ఎండ విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. రూమ్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ద గ్రేట్ బ్రైన్ లారా గారు, నిజంగా క్రికెట్కి దేవుడు. ఆయన 400 టెస్టుల్లో 400 క్వార్టర్ ఫుల్ సెంచరీ అని మొదటిసారి రికార్డు బదలగొట్టారు కదా. ఆ గ్రౌండ్లోనే ఉన్నామండి. డ్రోన్ ఎగరేస్తాను, మీకు అర్థమవుతుంది. అంటే చాలా చిన్నది, నాకు ఇస్తే చెడగొట్టేస్తాను, అంత చిన్నది ఉంది, చాలా బుజ్జిగా ఉంది. చేసే సరదాగా అంటున్నాను కానీ మనం అంత గొప్పలో ఏం కాదు. కానీ ఏదో ఏదో గల్లీ క్రికెట్ కానీ సరదాగా జిగు వేస్తాను. కానీ 400 రన్స్ ఆ రోజుల్లో అమ్మ ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేపాడు. కానీ గ్రేట్, 400 కొట్టడం అంటే స్కోర్ బోర్డ్ ఇంకా అలాగే ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ మనకి మన వాళ్ళందరూ ఎంతమంది ఆడారు. సచిన్ గారేటి, గవాస్కర్ గారేటి, కపిల్ దేవ్ గారేటి, మంచి పెద్ద టీం, పెద్ద గ్రౌండ్ ఇది ఈ దేశంలోనే. ఇంకో 2 ఉన్నాయి, వాటికి వెళ్దాం. ఓకే, చూసుకుంటే ఈ దేశం యొక్క ఫ్లాగ్ అండి, ఇది ఈ దేశం యొక్క ఫ్లాగ్. సో ఈ దేశానికి ఇంపోర్ట్స్ చూసుకుంటే అన్ని అమెరికా నుంచి 50%, మిగతా అంతా కలిపి 50%, మన ఇండియా నుంచి 2%, 2.5%. ఏంటంటే ఇప్పటిలాగా అగరబత్తులు, సాంబ్రాణి, ఇదిగోండి మేడ్ ఇన్ ఇండియా అని ఉంది కదా, అండ్ మసాలా, ఇండియా మసాలా అని ఉంది. అండ్ రైస్ కూడా, రైసు, మసాలా, అగరబత్తులు అన్నీ కలిపి మన ఇండియా నుంచి వస్తున్నాయి. టెక్స్టైల్ బట్టలు కూడా మన ఇండియా నుంచే. బాగుంది కదా. సో ఇప్పుడు మనం క్రికెట్ గురువు సార్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఉన్నామండి. నాకు తెలియదు అనమాట, వెస్టిండీస్కి, బంగ్లాదేశ్కి క్రికెట్ మ్యాచ్ అవుతుంది, టెస్ట్ మ్యాచ్ చూడండి అని చెప్పి ఒక ఆయన టికెట్ ఇచ్చాడు. ఇదేదో బాగుందని చెప్పి వచ్చాను పరిగెత్తి. రోడ్డు మీద కనబడి ఇచ్చాడు నాకు ఫ్రీగా, చవకే. కరేబియన్ జట్టుని మనం చూద్దాం, లైవ్ క్రికెట్ మ్యాచ్ రండి. మేము చూపించలేదు కదా, ఇప్పుడు వచ్చి ఫ్రీగా సరగ్గా నాతో పాటు కరేబియన్ జట్టు కరేబియన్ దీవుల్లో యాంటిగ్వా బార్బుడాలో ఎంజాయ్ చేయండి. లైక్ అయితే గట్టి కొట్టండి. చూస్తున్నారు కదా సార్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియం. కట్లీ ఆంబ్రోస్, తర్వాత గ్యారీ సోబర్స్, పెద్ద స్టార్స్ అండి ఆ రోజుల్లోని. సో ఎంటర్ అవుతున్నాం క్రికెట్ స్టేడియంలోకి. ఓడి అమ్మ ఎవరు లేరు, ఫ్రీగానే. ఇదిగో మామూలుగా లేదుగా, ప్రపంచవ్యాప్తంగా నాన్ వేసిన ఇదిగో మ్యాచ్ జరిగిపోతుంది. ఓడి అమ్మ సూపర్, చూసుకోవచ్చు. అదిగోండి మీరు చూసుకోవచ్చు.
సో మీరు చూసుకుంటే లైవ్ క్రికెట్ మ్యాచ్ ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు ఈ రోజుల్లో ఎవరు చూడరండి. ఆ రోజులు పోయాయి టెస్ట్ మ్యాచ్లు కూడా చూసేవి. ఎప్పుడైతే T20 మ్యాచ్లు వచ్చాయో టెస్ట్ మ్యాచ్లు చూడడం మానేశారు. చూడండి గ్రౌండ్ అంతా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. మనం ఫ్రంట్ సీట్లో కూర్చొని ఫ్రీగా చూసేద్దాం మ్యాచ్ని. ఓకే, ఎవరైనా కనబడితే మీకు చూపిస్తాను. స్కోర్ బోర్డు చూసుకుంటే వెస్టిండీస్ 2 మ్యాచ్లు పడిపోయాయి, 2 వికెట్లు పడిపోయాయి. బంగ్లాదేశ్ చెదగొట్టేస్తుండ్రు. కుట్రా అది అంత కష్టపడి వేస్తుండ్రు. అదిగో అది గుడ్డాట ఆడుతుండు. ఏయ్ హసన్ దాదా, అదే నీకేసి వచ్చిందిరా, నువ్వేనా పరిగెట్టేస్తాను. పర్ఫెక్ట్ షాట్, బాగా పట్టాడు. ఒక బాల్ పట్టాడు లేదు, అప్పుడే వాటర్ బాటిల్ జ్యూసునా. బంగ్లాదేశ్ మామూలుగా లేదుగా ఆటగాళ్ళు. బొవ్వ ఆకలి వేస్తుంది, పప్పలు కొనుక్కుందాం. టెస్ట్ మ్యాచ్ మామూలుగా ఉండదు. టైం అయిపోయింది 1:30 మధ్యాహ్నం. వెళ్ళి పప్పలు కొనుక్కుంటే కానీ బాగోదు. ఇక ప్లేయర్స్ అందరూ పెద్ద వాళ్ళు అందరూ వస్తారు ఫ్రీ కాబట్టి. కరేబియన్ ఫుడ్ స్టాల్ అయితే పెట్టాడనమాట. అంటే కరేబియన్ రైసు ఇక్కడ టూరిస్టుల కోసం. టూరిస్టులు అంటే ఎవరు వస్తే వాళ్ళకి తినడానికి. అదిగో కరేబియన్ ఫుడ్, కరేబియన్ స్టాలు, ఇలా పత్తి వ్యాపారం వీళ్ళది జర్క్ చికెను. మీకు అన్ని ఫుడ్ వీడియోలో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎలాగా ఏంటి అనేది. మామూలుగా లేదు. ఇదిగో క్రికెట్ మ్యాచ్. ఈ సైడ్ వచ్చాం ఇప్పుడు, మళ్ళీ మనం ఈ సైడ్ వచ్చాం. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇండియాది ఇండియా ఫ్లాగ్ ఉంది, బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఉంది, అది యాంటిగ్వా బార్బడో ఆ ఫ్లాగ్ ఉంది. కానీ ఈ ఫ్లాగ్ ఏంటంటే వెస్టిండీస్ అన్ని చిన్న చిన్న దీవులన్నీ కలిపి వెస్టిండీస్ అనే క్రీమ్ని కరేబియన్ జట్టుగా ఫామ్ అయ్యాయి. ఇది దేశం కాదు, ఒక జట్టు పేరు. కరేబియన్ వెస్టిండీస్ అనేది ఒక జట్టు పేరు అనమాట, వాళ్ళది ఫ్లాగ్. మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇందులోని ఈ టీంలోని ట్రినిడాడ్ వాళ్ళు ఉంటారు, దగ్గర ఒక 10-15 దేశాలు, ఈ కరేబియన్ దేశాల వాళ్ళు ఉంటారనమాట. ఇప్పటికైనా మీకు అర్థమైంది, వెస్టిండీస్ అనేది దేశం కాదు, ఒక జట్టు పేరు. మనం అంటే మామూలుగా ఉండదు. క్రికెట్ లైవ్ మ్యాచ్ చూసుకుంటే చికెన్ తింటాం, చికెన్ జాయింట్ను పొంగడాలు అంటారు కదా, కరేబియన్ పొంగడాలు. మీరు ఫుడ్ వీడియోలో చూద్దరు, మర్చిపోవద్దు ఫుడ్ వీడియో. ఆవకాడో హెల్త్కి మంచిది. రా చూసుకొని ఆడండి రా. బాల్ ఇటు సైడ్ వచ్చిందంటే మామూలుగా ఉండదు, నాతోని తగిలిందంటే అప్పుడు ఉంటుంది. విరాట్ కోహ్లీకి చెప్పానంటే మొత్తం తొక్క తీసేస్తాను మీకు. రోహిత్ శర్మకి చూసుకొని ఆడండి. హాఫ్ సెంచరీ కొడితే వెళ్ళిపోదామని చూస్తున్నా. లూయిస్ గాడు ఎప్పుడు 2 గంటలు అవుతుంది, 2:40 దగ్గర ఉన్నాడు. కొట్టారు మొత్తానికి. డోర్ ఓపెన్ చేసి ఉంది, నేను వెళ్ళిపోయి ఎందుకు టీవీలో కనపడడానికి అలా చిత్రీకరణ చేయకూడదు. ఎవ్వరూ లేరు, డోర్ ఓపెన్ చేస్తుంది. వేసేద్దాం డోర్. ఎవరు పెడతాడు వచ్చి కూడదు అలాగా. డోర్ మంచి పని, మనం మంచోడం. ఎంత బతికి బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో జైలుకి వెళ్ళిపోయాడని పేరు ఎందుకు గోడ, ఎందుకు డోర్ వేసేసి వెళ్ళిపోదాం. ఇదిగా లెట్స్ గో. అవుట్ అయిపోయాడు. అంటే ఎంతకి పరిగెట్టలేదు ఈ అమ్మ పాపం. 20 మ్యాచ్లు అలవాటు అయిపోయాక ఈ టెస్ట్ మ్యాచ్లు చూడడం, వన్డేలు చూడడమే కష్టం అనుకుంటే ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్లు ఏం చూస్తాం. పొద్దున అనగా వచ్చాను, ఇంకా 50 రన్స్లోనే ఉన్నాడు. ఇంక వెళ్ళిపోతాం, ఇంకా నా వల్ల కాదు. దేశం అంతా తిరగాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాము. టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే అవ్వదు, ఫ్రీగా వచ్చిందని వెళ్ళిపోతాం రండి. నేను రేపు పొద్దున్న 5 గంటలకు రావాలి. ఎందుకు? బార్బడో వెళ్ళాలంటే. అంటే ఈ దేశంలో 2 అన్నాను కదా, బార్బడో, యాంటిగ్వా, బార్బడో. సో ఈ షిప్ బయలుదేరుతుంది. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తే ఆ షిప్ బయలుదేరుతుంది, సాయంత్రం 6 గంటలకు తీసుకొస్తుంది. అక్కడ ఉండడం అంటే చాలా కష్టం అట, చాలా డబ్బులు అవుతాయి అట. ఉండొచ్చు, చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు. రేపు పొద్దున్న వచ్చేసి వెళ్ళిపోదాం. ఓకే. కానీ దేశంలో సాయిబాబా భక్తులు ఉన్నారు అనుకుంటా. శ్రీ సాయి సూపర్ మార్కెట్ అని ఉంది. సాయిబాబా భక్తులు అమ్మ ఈ దేశంలోని శ్రీ సాయి సూపర్ మార్కెట్. సాయిబాబా భక్తులు, జై సాయిరామ్. నేను ఉన్నది 5 రోజులు. 5 రోజుల్లో 3 రోజులు పెద్ద భారీ వర్షాలట. ఇంకా ఎలాగైతే ఎలాగా ఎండ వచ్చేటప్పుడు వర్షం వచ్చి చాలా కష్టం రికార్డ్ చేయడం. ఎలా ఉందండి యాంటిగ్వా బార్బడో దేశం యొక్క రాజధాని సెయింట్ జోన్స్? బాగా నచ్చిందా? మనం యాంటిగ్వాని చూసేసాం కదా. సో రేపు బార్బడోని చూద్దాం. సగం చేయకూడదు కాబట్టి రేపు బార్బడో వెళ్దాం. పొద్దున్న నేను 5 గంటలు లేగాలి. 5 గంటలు లేచి ఇక్కడ ట్యాక్సీ తీసుకోవాలి. ఓనర్ గారి ఛార్జ్ 3,000 రూపాయలు ఛార్జ్. ఆ ట్యాక్సీ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ బోట్ తీసుకొని వెళ్ళాలి. అదో 2,000, అదో 8,000, అదో 10,000 రేపు ఖర్చుతో కూడుకున్నది, మామూలు విషయం కాదు. సో రేపు వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. పింక్ బీచ్ ఉంటుంది. పింక్ కలర్లో ఉంటుంది. వెరైటీ చాలా వింతలు ఉన్నాయి, కొన్ని బర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రేపు అవన్నీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ చూస్తూ ఉండండి, లైక్లు చేస్తూ ఉండండి, కమెంట్లు చేస్తూ ఉండండి. ఈ కరేబియన్ దేవుల్ని మన నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుల కళతో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఉంటాను బాబా అండ్ గుడ్ నైట్.